తీసుకురా, వీడి కాళ్ళు కట్టేద్దాం. సరే. ఆగరా. కార్తిక, ఏమైంది? నొప్పిగా ఉందా? వాడు దొరకలేదా నిఖిల్? జస్ట్ మిస్ అయ్యాడు. ఆ రోజు రోడ్డు మీద డిస్టర్బ్ చేసింది కూడా వీడే నిఖిల్. అసలు ఎవడు వీడు? ఎందుకు నిన్ను ఫాలో చేస్తున్నాడు? అదే నాకు అర్థం కావడం లేదు. సరే, వాడిని ఎలాగోలా పట్టుకుంటాను. యూ డోంట్ వరీ. నిఖిల్, భయంగా ఉంది. ఏంటమ్మా గీతిక నువ్వు చెప్పేది? అవునత్తయ్య, కావేరి బ్రతికే ఉంది. How is it possible? ఇందాక కావేరి గుడికొచ్చి నన్ను సత్యని కలిసింది మావయ్య. ఒసే కావేరి, నువ్వు గట్టి పిండవేనే. యమగోళ సినిమాలో ఎన్టీఆర్ లాగా చచ్చి యమలోకానికి వెళ్ళి మళ్ళీ తిరిగొచ్చావా ఏంటి? నీ అమ్మ కడుపు మాడ, తుఫాన్లా వచ్చావు కదే. ఓహో, ఈ విషయమే తెలిసి ఆ శాడిస్టు సత్య నా మీద ప్రతాపం చూపించిందనమాట. అవును, కావేరి గుడికొచ్చిందత్తయ్య. అది కాదక్క, చనిపోయిన కావేరక్క తిరిగి ఎలా వస్తుంది? ఇన్ని రోజులు ఏదో క్రిస్టియన్ చారిటీస్ ఆశ్రమంలో కోమాలో ఉందంటత్తయ్య. పాపం వాళ్ళు కష్టపడి కావేరిని బతికించారని 2 నెలల తర్వాతొచ్చింది. మరి డైరెక్ట్ ఇంటికెందుకు రాలేదు? ఏయ్ నోర్మై, ఇక్కడి పరిస్థితులు తెలిసి కూడా బుద్ధి లేకుండా మాట్లాడతావేంటి? ఏమండి, భగవంతుడా, అసలేమిటి మాకీ కష్టాలు? ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద కోడలు బతికి రావటమేంటి? సంతోషపడాలో బాధపడాలో అర్థం కాక నా మైండ్ బ్లాంక్ అయిపోయింది.
జరుగుతున్నాయి సుశీల? ఏమండి మీరు టెన్షన్ పడితే మీ ఆరోగ్యం పాడవుతుందండి. ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. భయపడకూడదండి. ఇది నిజంగా నమ్మలేని నిజం సత్యమ్మ గారు. అనూష, మీ మామయ్యని రూమ్లోకి తీసుకెళ్లి టాబ్లెట్స్ ఇవ్వమ్మా. అలాగే అత్తయ్య. సుశీల, ఇప్పుడేమొద్దు. ఏమండి ముందు మీరు టాబ్లెట్స్ వేసుకోండి. నేను రూమ్కి వచ్చి మాట్లాడతాను. అది కాదు సుశీల, నేను చెప్పేది. వెళ్ళండి ఆ, వెళ్ళండి. అలాగే. రండయ్య గారు. అనుష రండి మావయ్య. తీసుకెళ్ళమ్మా. సత్య, కావేరి గుడికొచ్చినప్పుడు నాకెందుకు చెప్పలేదు? చెప్తే మీకు హార్ట్ అటాక్ వస్తుందేమోనని భయపడ్డాను. అవును, ఆ కావేరి ఇప్పుడు పని మనిషి కావేరి కాదు, ఎంబీఏ చదివిన యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ అంట అత్తయ్య. ఇన్ని రోజులు చదువురాని కోడలు పాపమని మీరంతా అనుకున్నారు. నేను కూడా తనని చదువుకోలేని అమాయకురాలు అనుకున్నాను. మోసపోయాను. మనందరం మోసపోయాం. నాకు తెలియకుండా మా తాతయ్య కావేరిని ఎంబీఏ వరకు చదివించాడు. నన్ను, మిమ్మల్ని, కావేరి, మా తాతయ్య ఇద్దరు కలిసి మోసం చేస్తారత్తయ్య. ఆ మోసం చేసి చదువుకున్న ఆ చదువుతోనే ఈ రోజు అఖిల్ దగ్గర సెక్రటరీగా జాయిన్ అయ్యింది. చదువుకోవడం మోసం ఎలా అవుతుంది సత్యమ్మ? ఈ ఇంట్లో వాళ్ళు మాకు చేసింది మోసం, దగ, రాక్షసత్వం. అంటే ఇన్ని రోజులు గీతిక గొడవ పడే ఆ సెక్రటరీ కావేరియేనా? అవునత్తయ్య, నాకు ముందు నుంచే అనుమానం ఉంది. కానీ మీరే పట్టించుకోలేదు. సెక్రటరీ పేరు కావేరి అని తెలిసినప్పుడు కూడా మీకెవ్వరికీ డౌట్ రాలేదు. ఈ రోజు ఆ కావేరియే ఈ కావేరి అయ్యింది. చనిపోయిందనుకున్న కావేరి తిరిగి వస్తుందని ఎలా అనుకుంటాం గీతిక? అత్తయ్య, ఆ కావేరి అఖిల్ నావాడు, ఆ ఇంటి పెద్ద కోడల్ని నేనే అని ఛాలెంజ్ చేసి మమ్మల్ని బెదిరించింది. అంటే పెద్ద కోడలుగా ఈ ఇంటికి వచ్చేస్తుందా? అడుగు పెట్టడం కాదత్తయ్య, మిమ్మల్ని మావయ్యని జైలుకి పంపిస్తానని శపథం చేసింది. అవునత్తయ్య, ఇంటికి వచ్చి అఖిల్కి గతం గుర్తు చేసి మిమ్మల్ని బయటికి పంపకపోతే నా పేరు కావేరి కాదని ఛాలెంజ్ చేసింది. నా మేనకోడల గురించి కావాలని సత్య నెగిటివ్గా చెప్తోంది. అర్థం చేసుకోండి మేడం. అదే మీరేం చేస్తారో నాకు తెలీదు. ఆ కావేరి ఈ ఇంట్లోకి అడుగు పెట్టడానికి వీల్లేదు. సత్య, ఈ ఇంటి పెద్ద కోడలు కావేరి కాదు, గీతిక. నా పర్మిషన్ లేకుండా ఈ ఇంట్లోకి చీమ కూడా రాదు. ఆ కావేరి ఈ ఇంటిని, నా కొడుకుని మర్చిపోయి బతకాలి. వేరే దారి లేదు. అంతేకాదత్తయ్య, ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి. చెప్పు సత్య. అసలు కావేరి బతికి రాగానే ఇంటికి రాకుండా తెలివిగా ఆఫీస్లో అఖిల్ దగ్గర సెక్రటరీ ఎలా అయ్యింది? అంటే ఈ ఇంట్లో ఎవరో ఆ కావేరికి సపోర్ట్ చేస్తున్నారు. ఎరా మోహన్, ఆ కావేరి విషయం నీకు ముందే తెలుసా? అయ్యో, నాకేం తెలీదమ్మా. నిజం చెప్పు. నిజంగా నాకేం తెలీదమ్మా, నన్ను నమ్మండి. ఒకవేళ ఆఫీస్లో సెక్రటరీగా జాయిన్ అవ్వడానికి నీ హెల్ప్ ఉందని తెలిస్తే ఆ రోజే నీ ప్రాణాలు తీస్తాను. అలాగేనమ్మా. ఈ క్షణం నుంచి కావేరికి ఎలాంటి హెల్ప్ చెయ్యకూడదు. గుర్తుపెట్టుకో. కావేరి గురించి అఖిల్కి నిజం తెలిస్తే ఆ రోజే నువ్వు ప్రాణాలతో ఉండవు. నా ప్రాణం పోయినా ఆ నిజం చెప్పునమ్మా. ఇంక నువ్వు వెళ్ళు మోహన్. అయితే
కావేరిని సెక్రటరీగా ఆఫీస్లో పెట్టించిందెవరో అర్జెంటుగా తెలుసుకోవాలత్తయ్య. ఏమైంది? అందరంత సీరియస్గా ఉన్నారు. కావేరి బతికే ఉంది నిఖిల్. ఇందాక గుడికొచ్చి కలిసింది. సత్య, నువ్వు చెప్పేది నిజమా? వదిన బతికే ఉందా? ఓ గాడ్ ఈస్ గ్రేట్. ఎక్కడుంది? ఎలా ఉంది సత్య? ఏంటి ఏంటి అంత ఎగ్జైట్ అవుతున్నావేంటి నిఖిల్? సత్య, తను ఈ ఇంటి పెద్ద కోడలు. మరి నేనెవరిని మరిది గారు? అత్తయ్య, కావేరిని ఆఫీస్లో పెట్టించింది నిఖిలేమో అని నా డౌట్. సత్య, ఆఫీస్ ఏంటి, సెక్రటరీ ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. ఆ విషయాలన్నీ సత్య చెప్తుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, మీ వదిన గీతిక, కావేరి కాదు. అమ్మా, ఏంటిది? నువ్వింక మాట్లాడుకు నిఖిల్. ఏ కావేరి, ఈ చైనా గోడని బద్దలు కొట్టుకొని ఈ ఇంట్లోకి ఎలా వస్తావో నేను చూస్తాను. కమాన్, రా రా. అనుకోనిది జరిగే సడి పెరిగే ఎదలయలో కలకాదిది నిజమే అని తెలిసే సమయములో మోహన్, కావేరమ్మా, నువ్వు బ్రతికున్నట్టు సత్య ఇంట్లో అందరికీ చెప్పేసింది. నాకు తెలుసు మోహన్. మీ అత్తగారు కూడా నీ మీద కోపంగా ఉన్నారు. మీరింటి లోపలికొచ్చే పరిస్థితి లేదు కావేరమ్మా. ఇప్పుడు ఇంటికి రావాలంటే ఒకసారి బాగా ఆలోచించుకో. అలాగే మోహన్, నేను చూసుకుంటాను. ఈ ఇంట్లో వాళ్ళలాగే నేను చనిపోయారనుకున్నాను కావేరమ్మా. కానీ నువ్వు తిరిగి వచ్చి నా పగకి బ్రేక్ వేసావు. ఎలా ఉన్నావు ఆంటోనీ? సత్యగారా? గుర్తుపట్టావు. నీకు మెమరీ చాలా ఉంది.
క్రిమినల్స్ కి ఖచ్చితంగా ఉండాల్సిన క్వాలిటీ మెమరీయే కదా మేడం. అఫ్ కోర్స్. నన్ను మర్చిపోకుండా గుర్తు పెట్టుకుని మరీ మీరు కాల్ చేశారు. అంటే నేను క్రిమినల్నా? ఏంటి జోకా? ఏంటి జోక్ చేసావా? జోక్ కాదు, నిజమే. మాలాంటి వాళ్ళతో క్రిమినల్ పనులు చేయించే మీరే అసలు సిసలు క్రిమినల్స్ అంటున్నాను. సరే, ఇంతకీ ఈ సోదంతా ఎందుకని ఎక్కడున్నావు? బెయిల్ మీద బయటకొచ్చాను. స్వేచ్ఛా స్వాతంత్రాలతో తిరుగుతున్నాను. అయితే ఒక మర్డర్ చేయాలి. ఫస్ట్ అసైన్మెంట్ మీదే. ఎవరో చెప్పండి. కావేరి. ఏంటి జోకా? కాదు, నిజం. ఆల్రెడీ ఒకసారి కిడ్నాప్ డ్రామా రక్తి కట్టించి శీల పరీక్ష పెట్టించాను కదా. ఆ అమ్మాయిని ఇంకా మీరు బ్రతకనిచ్చారా? దాని టైం చాలా అద్భుతంగా ఉంది ఆంటోనీ. గతం మర్చిపోయిన అఖిల్ కు కావేరి దూరమైందని మాత్రమే తెలుసు. సరే, మూడో కంటికి తెలియకుండా ఫినిష్ చేయాలి. ఆధారాలు? ఏంటి జోకా? ఆధారాలు ఉండకూడదు. మిగతా విషయాలు తర్వాత మాట్లాడతాను. వర్క్ మొదలుపెట్టాం. ఫోనోరా ఆంటోనీ? మనం కలిసిన వేళా విశేషం. ఒక అసైన్మెంట్ దొరికింది. ఏంటి షాక్ అవుతున్నావు? జోకా? ఈ అమ్మాయి పేరు కావేరి, చనిపోయింది కదా. జోకా? మిగతా విషయాలు తర్వాత చెప్తాను, పద. ఏంటి జోకా? భూమి తన చుట్టూ తాను తిరుగుతుందని నేను నీ చుట్టూ తిరుగుతున్నాను. రాస్కల్, ఏం కావాలరా నీకు? ఏంటి జోకా? నీ ప్రాణాలు కావాలి, నిజం. ఆగు. ఈసారి నా జోలికొస్తే నీ ప్రాణాలు పోతాయి. నువ్వు రోడ్డు మీదకి వచ్చావు, నీకే గ్యారెంటీ లేదు. నీ హీరో గతం మర్చిపోయాడు, పిలిచినా రాడు. నిన్ను సేవ్ చేయడానికి ఎవరున్నారు చెప్పు? ఏంట్రా జోకా? నన్ను చూస్తారేంట్రా? ఏ సైడ్ రా పోయే? రే రండ్రా. ఏయ్ ఆగవే.
అర్జెంటుగా ఈ ఏరియా సిఐకి ఫోన్ చేయి. ఎందుకన్నయ్య? కావేరి మీద అటాక్ చేసింది ఎవరో నాకు తెలియాలి. నేను వాళ్ళని వదిలిపెట్టను. అలాగే అన్నయ్య.